హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రండి వినాయక చవితి పండుగకి ఏం తెచ్చుకున్నామో చూద్దాం. అన్ని రకరకాల ఫ్రూట్స్ తీసుకొచ్చానండి. యాపిల్స్, బనానా, పొమోగ్రానట్, స్వీట్ కార్న్, స్వామికి ఇష్టమైన వెలగపండు. ఈసారి చెరుకు దొరకలేదండి, మాకు సజ్జ కంకులు దొరికాయి. సో ఇవి తీసుకొని వచ్చాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక, కొబ్బరికాయ, ఇవన్నీ పూజకు కావాల్సినవన్నీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి స్వామికి జిల్లేడు మాల, బంతిపూల మాలలు తీసుకున్నానండి. ఇవి మనం వాకిలికి వేయడానికి తీసుకున్నాను. మాకు దొరికిన పండ్ల రకాలన్నీ తీసుకున్నానండి. తర్వాత మామిడాకులు తీసుకున్నానండి, వాకిలికి తోరణాలు కట్టడానికి. వినాయకుని పూజకి ముఖ్యమైనది 21 పత్రాలు పూజ చేస్తారు కదండి, అవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ ఒక సెట్టుగా దొరుకుతాయి మాకు. సో ఇవన్నీ తీసుకున్నాను. దీంట్లో చింతాకు, ఆ చింతాకే చింతకాయలు ఉన్నాయి, మారేడు చెట్టు, మారేడు ఆకులు, చిన్న ఉసిరికాయ కూడా ఉందండి. దీంట్లో ఉసిరికాయ చెట్టు ఆకులు, ఇందులోనే మాచి పత్రం, సెమీ పత్రం, ఇలా 21 రకాలు ఉంటాయి కదండి. ఆ 21 రకాలు స్వామివారి పూజకి తీసుకున్నానండి. పూజకు కావలసిన విడిపూలు రకరకాలవి తీసుకున్నానండి. పూజా మందిరానికి కట్టడానికి ఈ అరటి పిలకలు కూడా తీసుకున్నానండి. సో ఇవండి వినాయక చవితి పూజకు కావలసిన ఐటమ్స్ అన్నీ మొత్తం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలకు కావాల్సినవన్నీ ముందు రోజు నైటే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. అవన్నీ చూద్దాం. శనగలండి ముందు రోజు రాత్రే మనం నీళ్ళల్లో పోసేసుకుని రెడీగా కుక్కర్లో పెట్టుకుంటే మనకి పక్క రోజు పని ఈజీగా ఉంటుందండి. వడలకు వచ్చేసి మినప్పప్పు, ఇది మామూలు లంచ్కి వచ్చేసి అన్నము, ఇది పూర్ణాలకి కావాల్సిన శనగపప్పు, కుడుములు ఉండ్రాలకు కావాల్సిన బియ్యపిండి, సాంబార్కి కందిపప్పు, చింతపండు, ఇవి వచ్చేసి కుడుములు ఉండ్రాలకి బియ్యపిండి, బెల్లము. ఇవన్నీ ముందు రోజు రాత్రే ఇలా సపరేట్గా అన్ని గిన్నెల్లో పెట్టేసుకుంటే మనకి పని ఈజీగా ఉంటుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, వినాయక చవితి రోజు స్వామికి ప్రసాదాలన్నీ రెడీ చేస్తున్నానండి. ఒక సైడ్ చూడండి మోదకు ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకో సైడ్ వచ్చేసి కుడుములు ఉండ్రాలు. ఇవన్నీ నేను రైస్ కుక్కర్లో పెట్టి చేస్తానండి. చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా ఉడుకుతాయి, టేస్ట్ బాగుంటుందండి. ఈసారి నేను వినాయక చవితికి 21 రకాల వెరైటీస్ చేశానండి. మీకు చివరి వరకు చూస్తే లాస్ట్లో మీకు వీడియోలో అన్నీ చూపిస్తానండి. సో ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయండి. ఇవన్నీ నేను బాక్స్లో పెట్టేసుకొని మాకు అపార్ట్మెంట్లో కింద గణేష్ విగ్రహం పెట్టామండి, అక్కడికి వెళ్తున్నాం, పదండి. ఇక్కడ పూజ హారతి ఇవన్నీ అయిపోయాక ఇంట్లో పూజ స్టార్ట్ చేసామండి. మా ఇంటి పద్ధతి సాంప్రదాయం ప్రకారం మేము వచ్చేసి తెల్ల జిల్లేడు వినాయకుడికి వినాయక చవితి రోజు పూజ చేసుకుంటామండి. అందరూ మట్టి విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తారు కదండి. మా ఇంటి పద్ధతి ప్రకారం ఇది మా ఇంట్లో మేము రోజు పూజ గదిలో ఉండే వినాయకుడేనండి. ఆ వినాయకుడిని మంచిగా శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి ఆ రోజు పూజ చేసుకుంటామండి. ఈ తెల్ల జిల్లేడు వినాయకుడిని శ్వేతార్క గణపతి అంటారండి. మామూలుగా ఈ విగ్రహం అండి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు నుండి తయారు చేస్తారండి. మన శాస్త్రాల్లో కూడా తెల్ల జిల్లేడు వినాయకుడికి కానీ పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని చెప్తారండి. మా పూజ గదిని ఇలా అలంకరించుకొని ఇక్కడ ఒక పీట వేసి పీట మీద తమలపాకు, దానిపైన బియ్యం పోసి ఈ తెల్ల జిల్లేడు వినాయకుడిని పెట్టి మేము పూజ స్టార్ట్ చేసామండి. జానుని పూజయామి, ఓం అపువాహనాయ నమః, ఉరు పూజయామి, ఓం లంబోదరాయ నమః, ఉదరం పూజయామి, ఓం పాశహస్తాయ నమః, హస్తౌ పూజయామి, ఓం విఘ్నహంతాయ నమః, నేత్రౌ పూజయామి, ఓం పాలచంద్రాయ నమః, లలాటం పూజయామి, ఓం ఏకదంతాయ నమః, కుల్ఫౌ పూజయామి.
వినాయకుడి అష్టోత్తర పూజ ఇదంతా అయిపోయాక వినాయక వ్రత కథ చదివామండి. అందరూ కూడా వినాయక చవితి రోజు ఈ వినాయక వ్రత కథ విని తర్వాత అక్షింతలు తప్పకుండా తల మీద వేసుకోవాలండి. మనకి వినాయక చవితి రోజు రాత్రి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగుతాయని ఒక శాస్త్రం ప్రకారం ఉందండి. సో అది రాకుండా ఉండాలి అంటే మనము ఈ కథ చదివి అక్షింతలు తలపైన వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానండి. వినాయకుడికి ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉందండి. అది ఎలాగూ అంటే వినాయకుడిని చేసేదేమో మట్టితో, అలంకరించేది ఆకులతో, పూజించేది పూలతో, మనం నిమజ్జనం చేసేది నీటిలో. అంటే గణపతి అంటే ఒక ఆకృతే కాదండి, ఒక మన ప్రకృతి అన్నమాట. ఇదే మన సంస్కృతి సాంప్రదాయం. మన పూజ అయిపోయిందండి. ఇప్పుడు హారతి ఇచ్చేద్దాం రండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళతో పాటు 21 రకాల నైవేద్యము సమర్పించామండి. ఇదేనండి మా ఇంటి వినాయక చవితి పండుగ విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.